హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మమ్మ స్పెషల్ ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో వెజ్ బిర్యానీ చేసి చూపిస్తున్నానండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు, కానీ ఒక్క మసాలా రెడీ చేసుకుంటే దీనికి వెజ్ బిర్యానీ సూపర్ టేస్టీగా వస్తుంది. తప్పకుండా ఈ వీడియో చూసి ట్రై చేయండి. ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాము. ముందుగా ఈ వెజ్ బిర్యానీ కోసం బియ్యాన్ని నానబెట్టుకోవాలి. నేను ఇక్కడ నార్మల్ రైసే తీసుకున్నానండి. మీరు కావాలనుకుంటే బాస్మతి రైస్ కూడా యూజ్ చేయొచ్చు. నేను ఇక్కడ నార్మల్ రైస్తో చేస్తున్నాను. 1.5 గ్లాస్ తీసుకున్నాను. అంటే గ్రామ్స్లకి అయితే 400 గ్రామ్స్ ఉంటాయి ఈ బియ్యము. ఇప్పుడు ఈ అరగంట ముందే నానబెట్టుకోవాలి. ఈ బియ్యాన్ని అరగంట నానితే సరిపోతుంది మనకి. బియ్యాన్ని 1-2 సార్లు కడిగేసి వాటర్ వేసుకొని పక్కన ఉంచుకోండి. బియ్యం నానేలోపు మిగతా ప్రాసెస్ అంతా రెడీ చేసుకుందాము. బిర్యానీ వచ్చి మనం ఇక్కడ కుక్కర్లో చేసుకుంటున్నాం కదా, కుక్కరే పెట్టేసుకోండి. మసాలా పేస్ట్ కూడా ఈ కుక్కర్లోనే అన్నీ వేయించుకొని తీసేసుకుందాము. ఇంకా వేరే సపరేట్గా పాత్ర కాకుండా ఈ కుక్కర్లోనే వేయించుకుందాము. అందుకోసం గ్యాస్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని దాంట్లో ఒక 3 స్పూన్స్ అలా ఆయిల్ వేసుకోండి. 3 ఇక్కడ ఇలాచీ వేసుకుంటున్నాను. మరాఠీ మొగ్గ 1 వేసుకుంటున్నాను. ఇరిపి వేసుకుంటున్నాను. అలాగే ఇందులో దాల్చిన చెక్క ఒక 1/2 ఇంచ్ ఉన్నది దాల్చిన చెక్క వేసుకుంటున్నాను. కరక్కాయ అంటాం కదా, చిన్నది వేసుకోండి సరిపోతుంది. మరి ఎక్కువ వేయొద్దు, బాగోదు టేస్ట్. చిన్నది కరక్కాయ ముక్క. అలాగే లవంగీలు ఒక 5-6 వేసుకోవాలి. అనాస పువ్వు ఒక 2 వేసుకుంటున్నాను. చిన్నవి ఒక 2 సరిపోతాయి. అలాగే మిరియాలు ఒక 8 నుంచి ఒక 10 మిరియాల వరకు వేసుకోండి. అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు కట్ చేసుకున్నవి ఒక 4-5 వేసుకోండి. కారానికి తగ్గట్టు చూసుకొని వేసుకోండి. ఇంకా కారం ఇంకెక్కడ వేయము. ఈ పచ్చిమిరపకాయలు, ఈ మసాలా దినుసులు మాత్రమే మనకి ఈ బిర్యానీకి ఘాట్ అనేది తెలుస్తుంది. ఇందులో పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఈ మసాలా దినుసులు, పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ కొద్దిగా వేగనివ్వండి. ఇవి వేగిన తర్వాత టమాటా వేసుకుందాము. ఉల్లిపాయ కొంచెం లైట్గా వేగింది కదా, ఇప్పుడు టమాటా కూడా వేసేసుకోండి. చిన్నవి అయితే 2 వేసుకోండి. కొంచెం పెద్ద సైజు టమాటా అయితే 1 సరిపోతుంది. ఈ ఉల్లిపాయ టమాటా కొద్దిగా మెత్తపడే వరకు వేయించుకోవాలి. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కాకుండా డైరెక్ట్గా ఇవే వేసుకుంటున్నాము. ఇలా వేసుకోవడం వల్ల ఫ్రెష్గా ఉంటుంది, కూడా బాగుంటుంది టేస్ట్. అల్లం ఒక 1/2 ఇంచ్ వేసుకోండి. వెల్లుల్లి రెబ్బలు ఒక 6-7 వేసుకోండి. అలాగే కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకోండి. ఒక చేతితో ఇలా గుప్పిడి తీసుకొని వేసుకోండి. అలాగే పుదీనా కూడా వేసుకోండి. అలాగే ఇందులో ఎండు కొబ్బరి ముక్కలు కానీ లేదంటే పచ్చి కొబ్బరి ముక్కలు కానీ చిన్నవి ఒక 3-4 వేసుకోండి సరిపోతుంది. ధనియాలు నేను ఇక్కడ ఒక 2 స్పూన్లు వేసుకుంటున్నాను. ఇవన్నీ మసాలా పేస్ట్ రెడీ చేసుకుంటాం కాబట్టి జస్ట్ కొంచెం లైట్గా వేపేసుకొని తీసుకొని పేస్ట్ చేసుకుంటే బాగుంటుంది అనమాట. ఒక 1/2 స్పూన్ జీలకర్ర కూడా వేసుకోండి. ఒకవేళ ధనియాల పొడి ఉంటే కనుక మీ దగ్గర ధనియాల పొడి మిక్సీ వేసుకునేటప్పుడు ధనియాల పొడి డైరెక్ట్గా వేసేసుకోండి, ధనియాలు ఇలా వేయకుండా. ఇవన్నీ ఇప్పుడు ఒక 2 నిమిషాల సేపు బాగా వేగనివ్వండి. అలాగే ఇందులో కొద్దిగా కస్తూరి మేతి కూడా ఇలా చేత్తో నలిపి వేసుకోండి. ఇవన్నీ వేగిపోయిన తర్వాత పక్కకు తీసేసుకోండి. ఒక ప్లేట్లోకి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోండి. మిక్సీ పట్టుకునేటప్పుడు మళ్ళీ ఒకసారి చూపిస్తాను. అప్పుడు గసగసాలు వేసుకోండి. గసగసాలు ఇందులో వేస్తే మళ్ళీ తీయడానికి కరెక్ట్గా రాదు కదా, అంటేస్తాయి కాబట్టి గసగసాలు మిక్సీలో వేసుకునేటప్పుడు వేసుకుందాము. గ్యాస్ స్టవ్ ఆఫ్ చేయకుండా ఇదే కుక్కర్లో కంటిన్యూ చేసేస్తున్నాను. ఇప్పుడు ఇదే కుక్కర్లో కొద్దిగా ఆయిల్ ఉంది కదా, ఇంకొంచెం ఆయిల్ వేసుకోండి. ఒక 4-5 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. 1 స్పూను నెయ్యి కూడా వేసుకోండి. ఆయిల్, నెయ్యి వేడైన తర్వాత దీంట్లో ఒక 1/2 స్పూను సాజీరా ఉంటుంది కదా, అది వేసుకోండి. మనం వేసుకోలేదు కదా ఇది ఒక 1/2 స్పూన్ వేసుకోండి. అలాగే బిర్యానీ ఆకు కూడా ఒక 2 వేసుకోండి, తుంచుకొని వేసుకోండి. అలాగే ఒక 10 వరకు జీడిపప్పు వేసుకోండి. జీడిపప్పు కొద్దిగా వేగిన తర్వాత పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి ఇలా సన్నగా బారుగా కట్ చేసుకొని వేసుకోండి. ఉల్లిపాయ కొద్దిగా బాగా వేగనివ్వండి. కొంచెం ఎర్రగా వేగేంత వరకు వేయించుకోండి. ఉల్లిపాయలు ఇలా లైట్గా రంగు మారిన తర్వాత దీంట్లో ఇప్పుడు కట్ చేసుకున్న వెజిటేబుల్స్ని వేసుకోండి. నేను ఇక్కడ బంగాళదుంప ముక్కలు ఒక 1/2 కప్పు వేసుకుంటున్నాను. అలాగే క్యారెట్ ముక్కలు కూడా ఒక 1/2 కప్పు వేసుకుంటున్నాను. అలాగే క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసుకుంటున్నాను. దీంట్లోనే నానబెట్టుకున్న బఠానీ వేసుకుంటున్నానండి. మీ దగ్గర పచ్చి బఠానీ దొరుకుతాయి కదా, అవి దొరికితే అవి వేసుకోండి, లేదంటే ఇలా నానబెట్టుకొని వేసుకోండి. అలాగే బీన్స్ ముక్కలు కూడా ఒక 1/2 కప్పు వేసుకుంటున్నాను. వెజిటేబుల్స్ మీకు నచ్చినవి వేసుకోవచ్చు. మష్రూమ్, క్యాలీఫ్లవర్ ఇలా ఉంటాయి కదా, నచ్చినవి ఏవైనా వేసుకోండి. నేనైతే ఇవే తీసుకున్నాను. అలాగే రుచికి తగ్గట్టు సాల్ట్ వేసేసుకోండి. ఎక్కడ వేసుకోలేదు కదా, ఇప్పుడు సాల్ట్ వేసుకోండి. ఈ ముక్కలన్నీ బాగా మగ్గుతాయి కూడా. ఇవి ఒక పక్క వేగుతూ ఉంటాయి. మూత పెట్టేసుకోండి, వేగుతూ ఉంటాయి. మనం ఇంతలోకి ముందుగా అన్నీ వేయించుకొని తీసుకున్నాం కదా మసాలా దినుసులన్నీ, అవన్నీ మిక్సీకి వేసుకుందాం. చల్లారిపోయి ఉంటాయి కదా, అది కూడా చూపిస్తాను.
ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఇవి పూర్తిగా చల్లారిపోయి ఉంటాయి కదా, మిక్సీకి వేసేసుకోండి. వేసుకొని ఇందులో గసగసాలు కూడా ఒక 3/4 స్పూన్ వేసుకోండి. వేసుకొని వీటన్నిటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కడ ముక్కలు అనేది లేకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోండి, అప్పుడే బాగుంటుంది. కావాలనుకుంటే కొద్దిగా వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోండి, పర్వాలేదు. నేను కొంచెం వాటర్ వేసే గ్రైండ్ చేశాను. ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. మనకి మసాలా ముద్ద రెడీ అయిపోయింది కదా, ఇది రెడీ చేసుకుంటే మనకి బిర్యానీ చేయడం చాలా ఈజీ అయిపోతుందండి. ముక్కలు కూడా కొద్దిగా మెత్తబడి ఉంటాయి కదా. ఇప్పుడు మూత ఓపెన్ చేసి ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు ఈ మసాలా పేస్ట్ మొత్తం ఇందులో వేసేసుకోండి. మనం తీసుకున్నది కరెక్ట్గా సరిపోతుంది ఈ మసాలా ముద్ద ఈ రైస్కి. ఈ మసాలా ముద్ద బాగా వేగనివ్వండి. అంటే ఒక 2-3 నిమిషాలు, అంటే ఆయిల్ పైకి తేలేంత వరకు కొంచెం ఈ ముక్కల్లో బాగా వేగనివ్వండి. ఇక్కడ చూస్తే బాగా వేగిపోయింది కదా. ఇంకా వాటర్ వేసేసుకోవడమే. వాటర్ వేసుకోండి. మనం గ్లాసున్నర రైస్ తీసుకున్నాం కదా, 3 గ్లాసెస్ వాటర్ వేసుకుంటున్నాను ఇక్కడ. అంటే గ్లాస్కి వచ్చి 2 గ్లాసెస్ వాటర్ తీసుకోవాలి. నార్మల్ రైస్ తీసుకున్నాను కాబట్టి. అదే మీరు బాస్మతి రైస్ తీసుకున్నారా అంటే కనుక గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ మాత్రమే వేసుకోండి. గ్యాస్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని మరగనివ్వండి, ఒక మరుగు వచ్చేంత వరకు. సాల్ట్ అది సరిపోయిందో లేదో ఒకసారి మీ టేస్ట్కి తగ్గట్టు ఇప్పుడే చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని రైస్ నానబెట్టి ఉంచుకున్నాం కదా, వాటర్ లేకుండా రైస్ని వేసేసుకోండి. వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలిపేసుకొని మూత పెట్టుకోండి. జస్ట్ ఒక 2 విజిల్స్ వస్తే సరిపోతుంది మనకి. ఒక 2 విజిల్లు వచ్చిన తర్వాత గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. పూర్తిగా ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూడండి. మనకి వెజ్ బిర్యానీ రెడీ అయిపోయి ఉంటుంది కదా. వేడి మీద కొంచెం మెత్తగా ఉన్నట్టు అనిపిస్తుంది కానీ చల్లారిపోతే ఇది బాగా పొడగా బాగా పర్ఫెక్ట్గా వస్తుందండి. చూడ్డానికి కలర్ఫుల్గా చాలా బాగుంది కదా. టేస్ట్ కూడా చాలా బాగుందండి. తప్పకుండా ఈ వీడియో చూసి ఈ విధంగా ట్రై చేయండి వెజ్ బిర్యానీ. ఈ మసాలా పేస్ట్ ఒక్కటి రెడీ చేసుకుంటే మనకి మిగతా ప్రాసెస్ అంతా చేయడం చాలా ఈజీ కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కమెంట్ చేయండి. నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.